హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. నన్ను 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయిపోతున్న విద్యార్థులందరి కోసం హిందీ సబ్జెక్టులో పబ్లిక్ ఎగ్జాము అనగానే మనలో ఒక భయం అనేది వస్తుంది. మనం మన స్కూల్స్లో, అది గవర్నమెంట్ స్కూల్ అయినా కావచ్చు, ప్రైవేట్ స్కూల్ అయినా కావచ్చు, ఏ స్కూల్ అయినా కానీ మన స్కూల్లో మనం పరీక్ష రాసేటప్పుడు మన ఇన్విజిలేటర్లు, అంటే మన టీచర్సే ఇన్విజిలేటర్స్గా ఉంటారు, మన ప్రాంగణము. కాబట్టి మనం పరీక్ష రాసేటప్పుడు సమయానికి పరీక్ష అయితే పూర్తి చేస్తున్నాం. ఒకవేళ కొన్నిసార్లు పరీక్ష సమయానికి పూర్తి చేయలేకపోయినా మన టీచర్స్ ఏదో ఒక 5 నిమిషాలు టైం ఇవ్వడము, లేదా మనమే అక్కడ ధైర్యంగా పూర్తి చేయగలగడం, ఇలా చేస్తూ ఉన్నాం. కానీ ఇన్ని రోజులు సంవత్సరం మొత్తం చదివి రాయబోతున్న పబ్లిక్ ఎగ్జామ్, మరి ఈ పరీక్షలో మనకి ఉండే సమయం 3 గంటల 15 నిమిషాలు మాత్రమే. ఈ 3 గంటల 15 నిమిషాల్లో ఇన్ని రోజులుగా మనము టెక్స్ట్ బుక్ మొత్తము చదివి అక్కడ మనం నేర్చుకున్న ప్రశ్నలే వచ్చి మనం 3 గంటల 15 నిమిషాల్లో పరీక్షను పూర్తి చేయాలి. మరి 3 గంటల 15 నిమిషాల్లో పరీక్షని ఎలా పూర్తి చేయాలి, ఇచ్చిన ప్రశ్నలన్నిటినీ చక్కగా ఎలా రాయాలి, ఏ ప్రశ్నకు ఎంత సమయాన్ని మనం కేటాయించాలి అనేది మనం తెలుసుకోవడం ఎంతైనా మంచిది. ఒకే ప్రశ్న దగ్గర కూర్చొని ఈ ప్రశ్న మనకి బాగా వచ్చులే అని చెప్పి దాని దగ్గరే ఒక అరగంట పూర్తి చేసుకొని ఇలా చేస్తే ఏంటంటే చివరికి పోయే కొద్దీ చివరి రోమన్స్ దగ్గర సమయం లేదని స్పీడ్గా రాస్తాం. దానివల్ల హ్యాండ్ రైటింగ్ పాడైపోతుంది, టెన్షన్ వచ్చేస్తుంది, అనవసరంగా ఆన్సర్ మనం మర్చిపోయే అవకాశం ఉంది, మార్కులు పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి మొదటి నుంచే మనం ఒక ప్లానింగ్ ప్రకారం దేనికి ఎంత సమయాన్ని కేటాయించాలి, ఏది ఎలా పూర్తి చేయాలి, ఎలా మనం అనుకున్న 3 hours 15 minutesని కంప్లీట్ చేయాలి ఈ ఎగ్జామ్ని అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టాపిక్లోకి వెళ్దామా? ఇక లేట్ ఎందుకు, చూడండి. మనకి 6 రోమన్లుగా ఎగ్జామ్ ఉంటుంది. హిందీ పరీక్ష మొత్తం 6 రోమన్లు. మొదటి రోమన్లో 1 నుంచి 12 వరకు కూడా మనకి గ్రామర్కి సంబంధించిన బిట్స్ ఉంటాయి. రెండవ రోమన్లో 13, 14, 15, 16 3 పారాగ్రాఫ్లు, ఒక పోయము ఉంటాయి అన్నమాట. ఇక థర్డ్ రోమన్లో ఏంటి, 17వ ప్రశ్న, 18వ ప్రశ్న. 17 కవి పరిచయ్, 18 లేఖకు పరిచయ్. 4వ రోమన్లో 19 నుంచి 26 వరకు 3 మార్కుల ప్రశ్నలు, ఒక 8 ఉంటాయి. 8 రాయాలి, ఏ విధమైన ఛాయిస్ లేదు. ఇక్కడి దాకా 4 రోమన్ల దాకా ఏ విధమైన ఛాయిస్ లేదు, ఇచ్చిన ప్రతి ప్రశ్న రాయాలి. 5వ రోమన్లోకి వెళ్తే 27వ ప్రశ్న, 28వ ప్రశ్న. 27లో 2 ఉంటాయి, 1 రాయాలి. 28లో 2 ఉంటాయి, 1 రాయాలి. 6వ రోమన్కి వెళ్తే 29, 30. 29లో 2 లెటర్లు ఉంటాయి, 1 రాయాలి. 30లో 2 నిబంధనలు ఉంటాయి, 1 రాయాలి. చూసారా? అమ్మ ఎంత ఉంది, ఇదంతా రాయాలి మనం. మరి ఇదంతా రాయాలి అంటే మనకుండే సమయం ఎంత? 3 గంటల 15 నిమిషాలు. ఒకటే నాన్న, ఒక్కటే గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత క్వశ్చన్ పేపర్ రీడింగ్ 15 minutes, క్వశ్చన్ పేపర్ చెకింగ్ 15 minutes, క్వశ్చన్ పేపర్ టెస్టింగ్ 15 minutes అని ఇలాంటివన్నీ పెట్టుకోబాకండి. క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ఫస్ట్ 5 minutes, 4, 5, 6 ఈ 3 రోమన్స్లో ఏముందో చూడండి. మొదటి 5 నిమిషాలు ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఫస్ట్ 5 minutes ఏంటి? ఫస్ట్ 5 minutes 4, 5, 6 4, 5, 6 రోమన్స్లో మనకి ఏం వచ్చు అనే దాన్ని చూసుకొని మనకు వచ్చిన దాన్ని టిక్ పెట్టుకున్నాం అనుకోండి, కాస్త మనసుకి ధైర్యంగా ఉంటుంది. అమ్మయ్య మనకు వచ్చినవి ఉన్నాయి అని వచ్చిన వాటిని టిక్ పెట్టేసుకోండి. ఫస్ట్ 5 minutes అంతే, అయిపోయింది. నెక్స్ట్
ఇక మన చేతిలో 3 గంటల 10 నిమిషాలు మన చేతిలో ఉన్నాయి. మొదటి 25 నిమిషాలు ఫస్ట్ రోమన్కి వెళ్ళండి. ఫస్ట్ రోమన్కి వెళ్ళి ఫస్ట్ 25 మినిట్స్. ఫస్ట్ 25 మినిట్స్లో మొదటి 12 నిమిషాలు ఏంటి? 12 ప్రశ్నలని ఒక ప్రశ్న 1 మినిట్ చదవడం, 1 మినిట్ మన ఆన్సర్ షీట్లో ఆన్సర్ని రాయడం. 1 మినిట్ చదవడం, 1 మినిట్ మన ఆన్సర్ షీట్లో ఆన్సర్ని రాయడం. ఈ విధంగా 12 క్వశ్చన్స్, 12 into 2 24, ఇంకొక 1 మినిట్ కూడా కలుపుకోండి. 25 మినిట్స్లో ఫస్ట్ రోమన్ కంప్లీట్ అయిపోవాలి. ఇదన్నమాట. 25 మినిట్స్ మోర్, చాలా ఎక్కువ అన్నమాట. రెండవ రోమన్ దగ్గరికి వెళ్తే రెండవ రోమన్ దగ్గర 3 పారాగ్రాఫులు ఉన్నాయి, ఒక పోయం ఉంది. ఈ 4ని చదివి అర్థం చేసుకొని నేను చెప్పాను ఎలా రాయాలి, ఏం చేయాలి అనేది. దాని ప్రకారంగా ఈ 4 ప్రశ్నల్ని 13, 14, 15, 16 ఈ 4 ప్రశ్నల్ని ఒక్కొక్క ప్రశ్నని చదివి, అంటే ఒక్కొక్క రోమంలో 13లో ఒక 5 క్వశ్చన్స్ ఉంటాయి, 14లో 5, 15లో 5, 16లో 5. మరి 4కి ఉన్న 5 ప్రశ్నల్ని చదివి అర్థం చేసుకొని జవాబుని వెతకడానికి ఒక్కొక్క దానికి 5 నిమిషాలు కేటాయించుకోండి. 4కి జవాబులు ఎదుక్కున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఆన్సర్స్ రాయడానికి, 20 + 10 30 మినిట్స్లో ఈ 4 పారాగ్రాఫుల్ని కంప్లీట్ చేసుకోండి. అక్కడికి అయిపోతుంది అన్నమాట. ఇక రోమన్ నెంబర్ 3కి కనుక వస్తే రోమన్ నెంబర్ 3లో 2 క్వశ్చన్స్ ఉంటాయి. 17th క్వశ్చన్, 18th క్వశ్చన్. 17th ఏంటి? కవి పరిచయం, ఓన్లీ మ్యాచింగ్. దానికి దీనికి ఇట్లా మ్యాచింగ్ చేయడమే. 4 ఉంటాయి, దానికి ఇటు ఇది 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 ఇలా 4 మ్యాచింగ్ చేసేసేయడమే. చాలా ఈజీ, 2-3 మినిట్స్లో మ్యాచింగ్ కంప్లీట్ అయిపోతుంది. అలాగే 18th క్వశ్చన్ దగ్గరికి వెళ్తే పైన ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, కింద 4 బ్లాంక్స్ ఇచ్చుంటాడు. ఆ బ్లాంక్స్ని ఫిల్ చేయడం, అది కూడా చాలా ఈజీ. 3 మినిట్స్లో బ్లాంక్స్ పైన చూసి కింద ఫిల్ చేయడమే. ఇదంతా కూడా ప్రాసెస్. ఆన్సర్ వెతకడం, ఆన్సర్ షీట్లో రాయడం, ఇదంతా కూడా 10 మినిట్స్లో కంప్లీట్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ 4th రోమన్ దగ్గరికి వెళ్తే 4th రోమన్ దగ్గర మనకి 8 ప్రశ్నలు ఉంటాయి, 3 మార్కుల ప్రశ్నలు. 8 ప్రశ్నలకి జవాబులు ఒక్కొక్క ప్రశ్నకి 5 నిమిషాలు చొప్పున కేటాయించి 8 ప్రశ్నల్ని చక్కగా మనం 40 నిమిషాల్లో పూర్తి చేయాలి. 8 into 5 = 40 మినిట్స్. 40 నిమిషాల్లో దీన్ని మనం కంప్లీట్ చేయాలి. ఇకపోతే 5th రోమన్ 27th క్వశ్చన్. 27th క్వశ్చన్లో పొయిట్రీకి సంబంధించి 2 సారాంశాలు ఉన్నాయి. ఆ 2 సారాంశాలలో మనకి వచ్చిన ఒక మంచి సారాంశాన్ని ఎంచుకొని దాన్ని రాస్తాం. అలాగే 28th క్వశ్చన్. 28లో కూడా 2 సారాంశాలు ఉంటాయి. ఆ రెండింటిలో మనకి వచ్చిన దాన్ని ఒకదాన్ని మంచి దాన్ని ఎంచుకొని దాన్ని రాస్తాం. ఇలా పొయిట్రీ సారాంశం రాయడానికి ఒక 20, ప్రోజ్ సారాంశం రాయడానికి ఒక 20, 2 కలిపి 40 మినిట్స్లో ఇది కూడా కంప్లీట్ చేయాలి. ఇకపోతే రోమన్ నెంబర్ 6. రోమన్ నెంబర్ 6లో 29లో లెటర్లు ఉంటాయి, 30లో నిబంధనలు ఉంటాయి. 29 దగ్గరికి వెళ్తే ఆ 2 లెటర్స్లో మనకి వచ్చిన ఒక మంచి లెటర్ని సెలెక్ట్ చేసుకొని ఫ్రెష్ పేపర్లో లెటర్ని రాయాలి. మ్యాక్సిమం 10 నిమిషాల్లో లెటర్ అయిపోతుంది. చక్కగా రాయండి. కామాలు ఫుల్ స్టాపులు కూడా మర్చిపోవద్దు. అలా రాయడానికి లెటర్కి మనకు పట్టే సమయం ఇంకా తక్కువే, కానీ 15 నిమిషాలు తీసుకోండి. ఇకపోతే నిబంధ దగ్గరికి వస్తే ఇక్కడ అంతా బ్లాంక్స్ ఫిల్ చేయాలి. మొత్తం జనరల్ ఎస్సేని నీట్గా మన ఆన్సర్ షీట్లో దింపేయాలి. బ్లాంక్స్తో సహా చూసి సర ఒక 8 మినిట్స్లో మొత్తం చూసి రాసేసేయండి. 8 చూసి రాయడానికి ఎంతసేపు? కాపీ కొట్టడమే కదా.
8 నిమిషాల్లో పూర్తి అయిపోద్ది. చూసి నీట్గా 8 నిమిషాల్లో మొత్తం దింపేయండి. చిన్నయే ఉంటాయి, మరి ఏం భయపడవద్దు. మన స్కూల్స్లో లాగా ఇంత పొడిగా ఉండవు, చిన్నవి ఉంటాయి. కాబట్టి చిన్న జనరల్ వేసే కాబట్టి అందులో బ్లాంక్స్ ఉంటాయి కాబట్టి నీట్గా 8 నిమిషాలు చాలా ఎక్కువ సమయం అయినా కూడా పర్వాలేదు, రాసేయండి. 8 నిమిషాల్లో పూర్తి అయిపోతుంది. ఇకపోతే ఆ బ్లాంక్స్ని ఫిల్ చేయాలి. ఆ బ్లాంక్స్ని చక్కగా ఒక 4 మినిట్స్లో ఆన్సర్స్ని ఎత్తుక్కొని, ఒక 8 మినిట్స్లో ఆన్సర్స్ని బ్లాంక్స్లో రాసుకొని, టోటల్గా ఒక 12 మినిట్స్ దానికి కేటాయిస్తే మొత్తం కలిపి 20 నిమిషాల్లో జనరల్ ఎస్సేని కంప్లీట్ చేయండి. 20 మినిట్స్లో నిబంధన రాసేస్తాం, 15 మినిట్స్లో లెటర్ రాసేస్తాం. ఇక్కడ చూడండి, మొత్తం పోగా ఇంకా మనకి ఇక్కడికి 3 hours 5 minutes అయ్యింది. ఇదంతా ప్రాసెస్ జరగడానికి 3 hours 5 minutes అయింది. ఇంకా మన చేతిలో 10 నిమిషాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కసారి వెనక్కి వెళ్ళి మొదటి ప్రశ్న దగ్గర నుంచి మనం అన్నిటికీ క్వశ్చన్ నెంబర్స్ వేసామా లేదా, అన్నీ రాసామా, ఏదైనా వదిలేసామా అని ఒకసారి చెక్ చేసుకుంటూ రావడానికి ఈ మిగిలిన 10 నిమిషాలు కూడా టోటల్గా 3 hours 15 minutes సమయాన్ని ఇలా గనక మనం ఉపయోగించుకుంటే మనకి మనం ఆశించిన, మనం అనుకున్న, మనం ఎక్స్పెక్ట్ చేసిన మార్కులు మనం పొందగలం. కాబట్టి ఈ విధంగా రోమన్ వారీగా మొదటి రోమన్ నుంచి 6వ రోమన్ దాకా ఈ విధంగా టైంని మెయింటెనెన్స్ చేయండి. ఈ టైం మేనేజ్మెంట్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇలా ప్రాక్టీస్ చేయండి. ఈ రోజు నుంచి మంచి మార్కుల్ని పొందుతారు. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోలు మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్.